నా పేరు ఎండి ముస్తఫా, తెలంగాణ జాగృతి ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కల్వకుంట్ల కవితక్క గారు చేస్తున్నటువంటి జాగృతి జనంబాట కార్యక్రమం కానీ, బీసీ సంఘాలపైన మేధస్సు సంబంధం కానీ, బీసీ సంఘాలపై 72 గంటలు చేయడం అనేది అంశాలపైన కానీ ఈరోజు తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఆమె చేసినటువంటి పాత్ర ఎలా ఉందో యావత్ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు ఆత్మగౌరవ సభ పెట్టి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారు గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ఉద్యమకారులు ఎందరికో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వంటి ఎలాంటి లాభదాయకమైన కార్యక్రమాలు చేయకపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యమకారులు తెలంగాణని పోరాటం చేసి వారికి ఈరోజు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, ఆర్థిక స్థితిగతులు బాగాలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకునే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు గమనించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు అధికారాలు ఓట్లు వేయించుకొని కార్యకర్తలు వాడుకొని వీళ్ళ అధికారంతో గద్దెక్కిన తర్వాత 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగింది, పదవి కూడా అనుభవించింది. ఇప్పుడు కొత్తగా ఉద్యమకారులు గుర్తుకొస్తున్నారు అంటూ కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నారు. అయితే ఆనాడు ఆమె అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులతో ఆమెతో మమేకమై చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఆమె తెలంగాణ ఉద్యమకారులకు గౌరవించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల బాధ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడం కూడా జరిగింది. ఆనాడు ఉన్న ఉద్యమకారులకు, ఆమెతో పాటు ఉన్న కొంతమంది నాయకులకు రాజకీయంగా కానీ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు అవకాశం కల్పించారు. ఉన్న కవితక్క గారు చేసినటువంటి ఏ పని అయినా చారిత్రాత్మకమైన పనులు, ఎందుకంటే ఆమె చేసినటువంటి పనులు నిజాయితీతో కలిగి ఉన్న పనులు చేస్తారు కాబట్టి ఆనాడు కూడా ఆమె ఉద్యమకారులకు సపోర్ట్ చేసి కొంతమంది నామినేటెడ్ పదవులు ఇప్పించడము కవితక్క గారికి మాత్రమే సాధ్యమైంది. రాజకీయ పార్టీ పెట్టబోతా ఉన్నారు కదా, ఏ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం? 100% కాంగ్రెస్ పార్టీ, బీజేపీకు 200% చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద గండి పడబోతుంది. ఎందుకంటే రాజకీయంగా కల్వకుంట్ల కవితక్కని ఢీకొట్టే నాయకులు అయితే తెలంగాణ స్టేట్లో లేరు. ఎందుకంటే ఒక మహిళా నాయకురాలు, ప్రజల్లోపల ప్రజాదరణ ఉన్న నాయకురాలు కాబట్టి తెలంగాణ కోసం అనునిత్యం తెలంగాణ ప్రజలు, బీసీ బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి నాయకురాలను బట్టి ఈరోజు ఆమె చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలలో చూసుకుంటూ పోతే ఈరోజు బడుగు బలహీన బీసీలను, మైనార్టీలను, క్రిస్టియన్లను, దళితులను, రెడ్డిలను, అన్ని వర్గాలు, ఒక సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలు కూడా సమన్వయం చేయడానికి మాత్రమే కవితక్క గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అలాంటి నాయకురాలు కాబట్టి ఈరోజు ప్రజాదరణ పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఉన్నత స్థాయిలో పదవులు, ఎమ్మెల్యేలు, ఇప్పటివరకు కూడా భారత రాజ్యాంగం 76 సంవత్సరాలు అయినటువంటి స్వాతంత్రం వచ్చి మనకు 76 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు పోలినటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి మన రాజ్యాంగంలో. ఇప్పటివరకు ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. అలాంటి కులాలకు ఈరోజు అవకాశం కల్పించడానికి కల్వకుంట్ల కవితక్క గారు ముందడుగు వేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కవితక్క గారు ఇంకా చాలామంది నాయకులను తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమంటూ చాలామంది చెప్తా ఉన్నారు. సామాజిక తెలంగాణ అనే అంశాన్ని మర్చిపోవాలి. ఏ విధంగా సామాజిక న్యాయం ఇవ్వగలుగుతారు? ఈరోజు తెలంగాణ గవర్నమెంట్, ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతమంది రెడ్డిలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది మైనార్టీలు ఉన్నారు? ఉదాహరణ తీసుకుంటే మైనార్టీలు ఒక మంత్రి కూడా ఇవ్వలేరు, ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేరు. 12% అజరుద్దీన్ గారికి ఇవ్వడం ఏంది? అది ఆ రోజు జాగృతి సంస్థ, మన జాగృతి నుంచి కవితక్క గారు పోరాట ఫలితం అజరుద్దీన్ గారికి మంత్రి పదవి వచ్చింది తప్ప 12 మంది రిజర్వేషన్ ప్రకారం మాకు, మా హక్కు ప్రకారం ముస్లింలకు కావాల్సిన రాజ్యాంగ పరంగా తీసుకుంటే పెద్దపీట వేస్తున్నామంటూ రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో కూడా వ్యాఖ్యలు చేసి మైనార్టీలకు ఏ విధమైన పెద్దపీట వేయడం అనేది లేదు. వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్, ఫెయిల్ గవర్నమెంట్ ముస్లింలకు అన్ని విధాలుగా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఎలాంటి ప్రయోజనం అయితే లేదు. 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ముస్లిం ఎమ్మెల్యే ఎక్కడున్నారు? భారత రాజ్యాంగం ప్రకారం మనం తీసుకుందాం. ఏ ఆర్టికల్ మీద కొట్లాడమంటే నేను కొట్టడానికి తయారున్నా. ఎంతమందికి మున్సిపల్ కార్పొరేషన్లో చైర్మన్లు ఇచ్చారు, ఎంతమంది సర్పంచులు ఇచ్చారు, ఎంతమందికి రాబోయే ఎలక్షన్ ఎంతమంది జడ్పీటీసీలు ఇస్తారు? మీరు సామాజిక తెలంగాణ ఎక్కడున్నది? రెడ్డిల రాజకీయం ఉన్నది తప్ప కానీ బడుగు బలహీన వర్గాల రాజకీయం అయితే లేదని మాత్రం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు సామాజిక న్యాయం కావాలంటే కల్వకుంట్ల కవితక్క లాంటి నాయకులు ఈరోజు సమాజంలో ముందడుగు వేయవలసిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను అందరూ విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. చాలా ఉద్యమ సంఘాలు, అంటే దాదాపు 12 ఉద్యమ సంఘాలు, అదేవిధంగా జాగృతి కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు ఉద్యమకారులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమకారులకు అండగా ఉండడానికి జాగృతి కవితక్క గారి ఆధ్వర్యంలో మేము ముందుకొచ్చామనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు ఉద్యమకారులతో చర్చలు జరిపించినప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలను విస్మరించారు. ఎక్కడ వెళ్ళిపోయినది? 250 గజాల చదరపు
స్క్వేర్ యార్డ్ ఇస్తామన్నారు 250 చదరపు గజాలు ఒక సెంటు కూడా ఇవ్వలేదు వీళ్ళకి. దాంతోపాటు వారి యొక్క కుటుంబాలకు ప్రతి నెల 2500 పెన్షన్ ఇస్తామన్నారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయినాయి. దాంతోపాటు ఉద్యోగ భద్రత కార్డు ఇస్తామన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయింది అనేటువంటిది అడుగుతా ఉన్నాం. ఉద్యమకారులను ఇప్పటి వరకు ఈ యొక్క ప్రభుత్వం అస్సలు గుర్తించలేదు. ఉద్యమకారులకు న్యాయం చేయడం అంటే రేవంత్ రెడ్డి తోటి సాధ్యం అంటూ కాంగ్రెస్ పార్టీ నేత చెప్తా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి సాధ్యం అనేటువంటిది ఏ విధంగా అయితే చెప్తా ఉన్నాడో, ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఫస్ట్ ఈ ప్రతి ఒక్కరు ఉద్యమకారులు కావచ్చు, అమరవీరులైనటువంటి వారి కుటుంబాలకు కూడా అమరవీరులు ఎంతమంది అయ్యారో అది కూడా లెక్కలేదు. ఫస్ట్ అమరవీరులు అయినటువంటి వాళ్ళు ఏ విధంగా అయ్యారు, బలిదేవత అయినటువంటి ఈ యొక్క సోనియా గాంధీ గారి వల్లనే కదా. అప్పుడేమో ఇందిరాగాంధీ గారు అప్పుడు ఫస్ట్ తొలిదశ ఉద్యమంలో ఇందిరాగాంధీ గారు మనల్ని బలి తీసుకుంటే, తర్వాత ఆ మలిదశ ఉద్యమంలో సోనియా గాంధీ గారు తీసుకున్నారు. సో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి ప్రసక్తే లేదు. అదేవిధంగా మన పిసిసి అధ్యక్షులు చెప్తా ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. జాగృతి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. మేము రాము కూడా, కవితక్క గారు కూడా రారు. మీకు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అవకాశం మీకు అవసరం ఉన్నా కానీ మా నుంచి అవసరం ఉంటుందేమో, కానీ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మా జాగృతికి ఎటువంటి అవసరం ఉండదనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ తోటి టచ్లో ఉంది, పార్టీలోకి వస్తానంటూ కూడా పెద్ద ఎత్తున అడుగుతా ఉందంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు. మహేష్ కుమార్ గారికి మేము తెలియజేసినాం. ఆ రోజు ప్రెస్ మీట్ మాట్లాడి కూడా చెప్పారు, మీరే మా పార్టీకి రండి, మీకు మేము జాతీయ అధ్యక్షులుగా గౌరవంగా ఇస్తామనేటువంటిది చెప్పినాం. మహేష్ కుమార్ గారే మా పార్టీలోకి వస్తారు. అంత చాలా పకడ్బందీగా జాగృతి అనేటువంటి సంస్థ నుంచి మేము రాజకీయ పార్టీగా ప్రస్తావన చెందుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమకారులు యువత, మహిళ అనేటువంటి మెయిన్ ఉద్దేశంతోనే జాగృతి అనేటువంటిది. చాలా వరకు సామాజిక తెలంగాణ పేరుతోటి పార్టీలు చాలా వరకు వెలిసినాయి. ఆ తర్వాత కూడా కనబడనటువంటి పరిస్థితి. ఏదైతే కవిత పెట్టబోయేటువంటి పార్టీ నిలకడ సాధిస్తా అనుకోవచ్చా? ఖచ్చితంగా నిలకడ సాగిస్తూ ఉంది. ఎందుకంటే సామాజిక తెలంగాణ ధ్యేయంగా ఏ పార్టీలు కూడా పనిచేయట్లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తో పనిచేసారు. నీళ్ళు వచ్చినాయి, నియామకాల పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. మేము అన్ఎంప్లాయిడ్గా ప్రతిరోజు ధర్నాలు చేస్తూ ఉన్నాం, నియామకాలు అవ్వలేదు. అదేవిధంగా ఉద్యమకారులను విస్మరించరు. వీళ్ళు సామాజిక తెలంగాణది ఎక్కడిచ్చారు? సామాజిక తెలంగాణ అనేటువంటి కాన్సెప్టే కాంగ్రెస్ పార్టీకి సూటబుల్ అనేటువంటిది వాళ్ళు అనుకుంటే GO 29 తెచ్చారు, GO 46 తెచ్చారు. దానివల్ల ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్కి ఆటంకం కలిగించారు కదా. ఎక్కడుంది సామాజిక న్యాయం? ఈ కాంగ్రెస్ పార్టీలో ఉందా సామాజిక న్యాయం? ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కవిత నమ్మి పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పచ్చి అబద్ధాల కోరు. ఆయన ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలను కూడా ఆయన నెరవేర్చలేడు. అసమర్థమైనటువంటి సీఎం ఎవరన్నా ఉన్నారంటే అది ఈ యొక్క రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడిక్కడ అనేటువంటిది వెళ్తూ ఉన్నారు. దాని తర్వాత మొత్తం స్కామ్లే. ప్రతి ఒక్కరు ఎక్కడ భూములు దక్కితే కనిపిస్తే అక్కడ స్కామ్లు అనేటువంటిది చేయడానికి ప్రయత్నిస్తూ ఉండదు తప్ప ఏ ఒక్క సక్సెస్ అవుతుంది అంటారా కవిత పార్టీ? ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. ఖచ్చితంగా సామాజిక తెలంగాణ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉద్యమకారులకు, మహిళలకు, నిరుద్యోగ యువకులకు చాలా భారీ ఎత్తున అవకాశం అనేటువంటిది ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.